హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అద్దిరిపోయింది ఫ్రెండ్స్. మస్తు టేస్ట్ అయింది. మంచి ముక్కలు మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యి జ్యూసీగా మంచి గ్రేవీతోని ఒక మంచి కన్సిస్టెన్సీ. జస్ట్ మనం ఏ గ్రేవీ అక్కర్లేదు, మనకి మిర్చి కసాలన్ రాయితా ఏది అక్కర్లేదు. ఉట్టి అన్నం మంచి మసాలా గ్రేవీతోని మసాలాతోని తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వీడియో వాచ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రాసెస్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూస్తేనే నోట్లకి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి కదా, మీకు కూడా వీడియో చూస్తే నోట్లకు నీళ్ళు వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు. ఓకే, నేను 1 kg మటన్ తీసుకున్నా. 1 kg మటన్ని మంచిగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసి ముక్కలకి మంచిగా పట్టియాలి. మంచిగా మిక్స్ చేయాలి. ముక్కలన్నిటికీ బాగా మంచిగా కలిపేసుకోవాలి. మన బిర్యానీ టేస్టీగా ఉండాలంటే ముక్కలు మంచిగా ఇట్లా నానాలన్నమాట. ఉప్పు కారము గరం మసాలా ఇవన్నీ మసాలాలన్నీ ఆ మటన్కి పడితేనే మనకు మటన్ బిర్యానీ అద్దిరిపోతుంది. టేస్ట్ అంటే టేస్ట్ అవుతుంది. సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీరు కూడా సేమ్ ఇట్లనే బిర్యానీ చేసుకోగలుగుతారు. తప్పకుండా వాచ్ చేయండి. ప్రాసెస్ చాలా సింపుల్. మటన్ని మనం ఒక 5 minutes అట్లా మంచిగా ఇట్లా పిసుక్కుంటా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ మటన్ని కలపండి. కలపడం అంటే మంచిగా మసాజ్ చేయాలి. మటన్కి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఆ పీసెస్కి ఉప్పు కారంతో 100 grams పెరుగు యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత 100 grams పెరుగు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసి కలపడం కంటే ఇట్లా ఒక్కొక్కటి, ఇప్పుడు ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత, ఆయిల్ వేసి కలిపిన తర్వాత, పెరుగు వేసి కలిపిన తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనం మటన్ చాలా టెండర్గా ఇట్లా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. ఇది మ్యారినేట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, సో ఇట్లా ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకొని మీరు కూడా ట్రై చేసిండ్రంటే మీరు అనుకున్న టేస్ట్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అంటే ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట పుదీనా, ఒక్కొక్క పెద్ద కట్ట తీసుకొని కొంచెం గార్నిష్కి పెట్టుకొని మిగతాదంతా ఇప్పుడు మ్యారినేట్ చేసేటప్పుడు వేసేయండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తలేమో, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసినాం 1 టేబుల్ స్పూన్. ఒకవేళ పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేయకపోతే ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా చీరుకొని యాడ్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ రెసిపీ మన ఛానల్లో ఉంది. తప్పకుండా ఆ రెసిపీ చూసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి బిర్యానీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే ఈ వీడియోలో కూడా బ్రౌన్ ఆనియన్స్ రెసిపీ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్లో మటన్ ఉడకబెడతాం అన్నమాట. సో నేను అదే కుక్కర్లో బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నా. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి ఒక 1/2 kg ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి, ఆడనే నిలబడి. ఇవి నేను మనకి ఆలు కటర్ ఉంటుంది కదా, ఇట్లా పీల్ చేసేది ఆలుగడ్డ పీలరు, ఆ కటర్లో ఆనియన్స్ని ఇట్లా రౌండ్గా ఆనియన్స్ని పీల్ చేసేసుకున్నాం. అది మనకు చాలా సన్నగా వస్తాయి అన్నమాట. ఆ ఆనియన్స్ని మనం బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత 1/2 ఆనియన్స్ని పక్కన పెట్టుకొని మిగతా 1/2 ఆనియన్స్ అట్లనే కుక్కర్లోనే ఉంచేసి మ్యారినేట్ చేసిన మటన్ని యాడ్ చేసేయాలి. మ్యారినేట్ చేసిన మటన్ యాడ్ చేసిన తర్వాత ఆహా ఎంత మంచి వాసన వస్తుంది. ఇల్లంతా వాసన నిండిపోతుంది ఫ్రెండ్స్. బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ ఆ మటన్కి తలగంగానే అద్దిరిపోతుంది. హై ఫ్లేమ్ మీద మటన్ని ఇట్లా మంచిగా ఫస్ట్ ఆనియన్స్ ఆయిల్లో మిక్స్ చేసుకోండి. మంచిగా ఒక ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 1 minute మూత పెట్టేసుకొని 1 minute కుక్ చేసుకోండి. మళ్ళీ 1 minute తర్వాత ఒకసారి మూత తీసి 2 to 3 minutes మళ్ళీ కుక్ చేసుకోండి. అట్లనే హై టు మీడియం ఫ్లేమ్ మీద.
అట్లా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అందులో నుంచి కూడా వాటర్ వచ్చేసినాయి. ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత అంతలోపల మనము రైస్ని సోక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్న నేను 1 kg మటన్కి 900 grams రైస్, అంటే 3 పావు రైస్. ఓకే, ఇప్పుడు మనకు మటన్లో మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టినామో అదే బౌల్లో ఆ వాటర్ యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసి కుక్కర్కి విజిల్ పెట్టేసేయాలి. 4 నుంచి 5 విజిల్ పెట్టేసేయాలి. మనకు ఆల్మోస్ట్ ఒక 90% కుక్ అయిపోవాలి మటన్ కుక్కర్లోనే. ఆ తర్వాతనే మనం దమ్ వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇది ఒక మంచి టిప్ ఫ్రెండ్స్. మటన్ ఎంత ఉడికితే అప్పుడు మనకు డైజెషన్ అవుతుంది. మటన్ ఎప్పుడు ఉడకకుండా తినొద్దు. అది కొంచెం 80% ఉడికించుకొని తిన్నా కానీ కూడా మనకి స్టమక్ ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో అది మెత్తగా ఉడకబెట్టుకొని తింటేనే మనకి ఓకే, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనమైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక పెద్ద బౌల్లో 3 to 4 లీటర్స్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగ, షాజీరా, మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాయచీ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వాటర్ కొంచెం మసిలిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసిన. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ యాడ్ చేయండి. కరెక్ట్గా రైస్కి సాల్ట్ ఇట్లా మనం ఆ వాటర్ తాగితే మనకు సాల్టీ ఉండాలి. ఆ రైస్ అక్కడ కుక్ అవుతుంటుంది. మనము మటన్ మంచిగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు బిర్యానీ ఏ బౌల్లోనైతే దమ్ వేస్తామో ఆ బౌల్ తీసుకోవాలి. బిర్యానీకి ఇట్లా పెద్ద హండీలాగా కింద బేస్ కొంచెం హార్డ్గా ఇట్లా లావుగా ఉన్న బేస్ తీసుకోండి. అప్పుడు బిర్యానీ మనకు మాడకుండా మంచిగా కుక్ అవుతుంది. ఒక్కసారి మటన్ ఇప్పుడు చెక్ చేసి చూపిస్తున్నా. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 80% కుక్ అయిన రైస్, 80% కుక్ అయిన రైస్ని అంటే జస్ట్ వాటర్ ఇట్లా కుతకు తనంగానే ఒక 1 minute వాటర్ ఇట్లా బియ్యం వేసిన తర్వాత ఇట్లా కుతకు తనంగానే ఇంకొక హాఫ్ మినిట్లో రైస్ యాడ్ చేసేయాలి. ఫస్ట్ లేయర్ యాడ్ చేసి హాఫ్ రైస్ అంతా యాడ్ చేసేయాలి. ఫస్ట్ లేయర్లోనే యాడ్ చేసి దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని రైస్ని మంచిగా ఇట్లా లెవెల్ చేసుకోవాలి. అట్లా లెవెల్ చేసుకుంటే మనకి ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకనట్టు అట్లా ఉండదన్నమాట. రైస్ అంతా కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా మనం ఈ రైస్ యాడ్ చేసినంత లోపల ఆ రైస్ ఇంకొంచెం కుక్ అయిపోతుంది. సో అది ఎంబడే యాడ్ చేసేసుకోవాలి. పైన ఇంకా మిగతా రైస్ అంతా యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్, మనం ఏదైతే రైస్ ఉడకబెట్టినాం కదా ఆ వాటర్ పైనుంచి యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు ఉంటే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని అదన్నా యాడ్ చేసుకోండి. కలర్స్ అవాయిడ్ చేయండి. కలర్స్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద బిర్యానీని దమ్ పెట్టేసేయండి. ఫస్ట్ 3 minutes హై ఫ్లేమ్ మీద, మిగతా 3 minutes మీడియం ఫ్లేమ్ మీద, ఇంకొక 25 to 30 minutes లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి ఫ్రెండ్స్. అద్దిరిపోయే యమ్మీ మటన్ బిర్యానీ రెడీ. ఇంత మంచిగా మనం ఇంట్లో వండి పెడితే పిల్లలు కానీ, మన ఇంట్లో వాళ్ళు, మన హస్బెండ్ కానీ హోటల్లో నుంచి ఫుడ్ తినరు. హోటల్ అన్న మాట కూడా వాళ్ళకి రాదు. అంత సూపర్ బిర్యానీ అయింది. హోటల్ కూడా పనికిరాదు. రెస్టారెంట్ కంటే అదిరిపోయే బిర్యానీ అయింది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.